మే నెల ఆఖరి 2 వారాలు, అలాగే ఆఖరి వారం ముగిసేలోపు జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల సంచారంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం ఊహించని విధంగా కలిసి వచ్చి ఉన్నపళంగా భారీ ఆస్తి కలిసి రావడమే కాకుండా జీవితంలో అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. సింహరాశి సింహరాశి వారికి మే నెల ఆఖరి వారం నిజంగానే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. వీరు ఏకంగా డైనోసర్ తోక తొక్కారేమో అనే మాట అక్షరాలా సరిపోతుంది. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు లేదా పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి తగాదాలు అకస్మాత్తుగా వీరికి అనుకూలంగా మారి భారీ ధనం లాభం కలుగుతుంది. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అలాగే గౌరవాలు లభిస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మానసిక సంతోషం, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల ఆకస్మిక ధనయోగం పట్టబోతోంది. భూములు లేదా ఇళ్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో ఊహించని లాభాలు గడిస్తారు. మీ ఇంట్లో ఉన్న నరకాత్మక శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లభించి లాభాల బాట పడతారు. మిత్రుల సహాయంతో చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో నూతన అవకాశాలు తలుపు తడతాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు వ్యాపారస్తులకి రోజువారీ ఆదాయంలో గణనీయమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాకుండా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి భాగస్వామితో అనుబంధం మరింత బలోపేతమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ ఒక మంచి వార్త వినడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధనుసు రాశి వారి జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండబోతోంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త రంగంలో అడుగుపెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీకు ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కోర్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుంభరాశి వారికి మే నెల ఆఖరి రోజులు అత్యంత అదృష్టదాయకంగా మారబోతున్నాయి. ఉద్యోగస్తులకి జీతాల పెంపు లేదా పదోన్నతి లభించేటువంటి బలమైన సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ జీవితంలో శారీరక శ్రమ తగ్గుతుంది. లగ్జరీ జీవితాన్ని గడపడానికి కావాల్సిన అన్ని వనరులు సమకూరుతాయి. బంధువులతో ఉన్న పాత విరోధాలు ముగిసిపోతాయి. మిథున రాశి వారికి సమయంలో అదృష్టం వరించి ఉన్నపళంగా స్థిరాస్తి లభిస్తుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే కల నెరవేరుతుంది. సంతానపరంగా ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. వారి పురోగతి చూసి గర్వపడతారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పనులన్నీ సజావుగా సాగిపోవడం వల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా గడుపుతారు. కళారంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. మీనరాశి వారికి గ్రహాల సంచారం వల్ల ఊహించని విధంగా ధన ప్రవాహం పెరుగుతుంది. లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి రంగాల ద్వారా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతిరోజు మీ ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది.